2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ యుద్ధానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రపంచ కప్ ట్రోఫీ కోసం భారత్ న్యూజిలాండ్ జట్లు కొదమ సింహాల్లా తలపడనున్నాయి. ఎలాగైనా ఈసారి ప్రపంచ కప్ గెలిచి 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిని మరిపించాలని భారత్ పట్టుదలగా ఉంది. ఎందుకంటే 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కూడా ఈ మైదానంలోనే జరిగిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే వరుసగా 2 సార్లు ఈ ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. అలాగే అత్యధికంగా 3 సార్లు టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టుగా కూడా టీమిండియా ఘనత వహిస్తుంది. దీంతో పాటు తొలిసారి ఆతిథ్య జట్టు ప్రపంచ కప్ గెలిచినట్టు అవుతుంది. దీంతో ఆతిథ్య జట్టు టీ20 ప్రపంచ కప్ గెలవదనే సాంప్రదాయానికి తెరపడుతుంది. నిజానికి వన్డే ప్రపంచ కప్ లో అచ్చం ఇలాగే ఆతిథ్య జట్టు ట్రోఫీ గెలవదనే సాంప్రదాయం ఉండేది. కానీ 2011లో ఆతిథ్య భారత్ ప్రపంచ కప్ గెలిచి వన్డే ప్రపంచ కప్ లో ఆ సాంప్రదాయానికి తెరవేసింది. దీంతో టీ20 ప్రపంచ కప్ లోనూ ఆ సాంప్రదాయానికి టీమిండియానే ముగింపు పలుకుతుందని అభిమానులు నమ్ముతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఏ ఫార్మాట్ లోనూ ప్రపంచ కప్ గెలవని న్యూజిలాండ్ ఈసారి ఆ ముచ్చట తీర్చుకోవాలని ఉవ్విర్లూరుతోంది. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ షాట్నర్ టీమిండియాను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ కప్ ఫైనల్ కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ షాట్నర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అసలు షాట్నర్ ఏమన్నాడంటే, టీమిండియాకు మద్దతుగా మైదానానికి వచ్చే ప్రేక్షకులను నిశ్శబ్దంగా ఉండేలా చేయడమే మా లక్ష్యం అని చెప్పుకొచ్చాడు. అందుకు అనుగుణంగానే తమ ఆట ఉంటుందని పేర్కొన్నాడు. అయితే క్రికెట్లో ఎన్నో సవాళ్లు ఉంటాయని, టీ20 క్రికెట్ వైవిధ్యంతో కూడుకున్నదని షాట్నర్ అన్నాడు. ఇంకా షాట్నర్ ఏమన్నాడంటే, ఏదేమైనా సొంత గడ్డపై ఫైనల్ గెలవాలన్న ఒత్తిడి టీమిండియాపై ఖచ్చితంగా ఉంటుంది. టోర్నీ మొత్తం మేము నిలకడగా ఆడాం. ట్రోఫీ గెలవడం మాకు సాధ్యమే. ఈ క్రమంలో కొంతమంది హృదయాలను ముక్కలు చేసేందుకు మేమేం వెనకాడం అని టీమిండియా అభిమానులను ఉద్దేశించి షాట్నర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఫైనల్ మ్యాచ్ పిచ్ గురించి కూడా షాట్నర్ మాట్లాడాడు. ఇప్పటి వరకు మేము వికెట్ ఎలా ఉందో చూడలేదు. పిచ్ పై ఇప్పటికీ కవర్లు కప్పే ఉన్నాయి. అయితే ఈ పిచ్ ఫ్లాట్ గా ఉంటుందని అనుకుంటున్నాను. హై స్కోరింగ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా అభిమానులకు సైలెన్స్ వ్యాఖ్యలు ఇవి కొత్తేం కాదు. సెమీఫైనల్ కు ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి టీమిండియాకు సవాల్ ఇస్తాడు. కానీ సెమీస్ లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన టీమిండియా హ్యారీ బ్రూక్ ని సైలెంట్ చేసింది. కాకపోతే 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. దానికి తగ్గట్టుగా అప్పుడు ఆస్ట్రేలియా ట్రోఫీ గెలిచింది. పైగా 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ జరిగిన మైదానంలోనే ఈ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియాను మానసికంగా ఒత్తిడికి గురి చేయాలనే ఉద్దేశంతోనే న్యూజిలాండ్ కెప్టెన్ షాట్నర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అర్థమవుతుంది. అయితే ఇలాంటి వ్యాఖ్యలకు మన టీమిండియా బెదిరిపోదు. ఫైనల్లో గెలిచి ట్రోఫీని ముద్దాడి సెమీఫైనల్లో మాదిరిగా ఫైనల్లో కూడా న్యూజిలాండ్ కెప్టెన్ ను సైలెంట్ గా ఉంచాలని, కివీస్ అభిమానుల హృదయాలే ముక్కలవ్వాలని కోరుకుందాం. మన జట్టుకు అన్ని వేళలా మద్దతుగా నిలుద్దాం. కాగా ఈ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు ఒక సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో మినహా మిగతా అన్నిటిలో బాగా ఆడి గెలిచి ఫైనల్ కు చేరుకుంది. న్యూజిలాండ్ మాత్రం తడబడుతూ ఫైనల్ కు వచ్చింది. గ్రూప్ స్టేజ్ లో ఒక మ్యాచ్ ఓడిపోయింది. సూపర్ 8 లో ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా ఒక మ్యాచ్ ఓడిపోయింది. అదృష్టం కొద్దీ పాకిస్తాన్ కంటే మెరుగైన రన్ రేట్ ఉండడంతో సెమీస్ చేరింది. సెమీస్ లో మాత్రం కివీస్ బాగా ఆడింది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.